హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సినీ లాజిక్. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న యాక్టర్స్ ఎంతో మంది ఉన్నారు. కానీ కొందరు హీరోలు వారి సినిమాల కంటే ఎక్కువగా కాంట్రవర్సీలో హెడ్ లైట్ లోకి వచ్చారు. ఇవాళ మన వీడియోలో అలాంటి కాంట్రవర్షియల్ యాక్టర్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఫస్ట్ వన్ వచ్చేసి మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ అనగానే అభిమానులందరూ గాడ్ లెవెల్ గా పూజిస్తారు. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఆయన ప్రతి స్టేట్మెంట్ కూడా పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. సినిమాలు రాజకీయాలు రెండింటిలోనూ పబ్లిక్ అటెన్షన్ ని దక్కించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు మూవీ రిలీజ్ అయితే చాలు అభిమానులు అందరూ పెద్ద ఫెస్టివల్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారి ఇలాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ఆయన స్టార్ హీరోగా నిలిచారు. కానీ ఆయన కెరీర్ లో ఫ్లాప్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. అభిమానులందరూ ఎప్పుడూ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే ఉంటారు. కానీ రిజల్ట్ బాగా రాకపోతే మీడియా పెద్ద కాంట్రవర్సీలా లాగుతుంది. సో సెకండ్ వన్ వచ్చేసి నందమూరి బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు ఎప్పుడూ న్యూస్ లో హాట్ టాపిక్ అండ్ అలాగే సినిమాలో యాక్షన్లు అండ్ అలాగే మంచి డైలాగ్ డెలివరీ కూడా ఒక పక్క ఉంటే బయట ఆయన మాట్లాడే మాటలకు చాలా సార్లు గొడవలకు కారణమయ్యాయి. బాలకృష్ణ గారి కెరీర్ లోనే సింహ, లెజెండ్, అఖండ లాంటి సినిమాలు మన ఇండస్ట్రీలోనే తనకు బ్లాక్ బస్టర్ హిట్ ని అందించాయి. ఆయన ఫైట్స్ కి, డైలాగ్స్ కి థియేటర్ లో ఫ్యాన్స్ అందరూ ఒక రేంజ్ లో సెలబ్రేషన్స్ చేసుకుంటారు. కానీ కొన్ని సినిమాలు ఫెయిల్ అయినప్పుడు ఆయన హై ఎనర్జీ అండ్ అలాగే యాక్టింగ్ మీద ట్రోల్స్ కూడా వచ్చాయి. ఈ విషయాలు కూడా చాలా సార్లు కాంట్రవర్సీ అయ్యాయి. మరి ఫైనల్ గా థర్డ్ వన్ వచ్చేసి విజయ్ దేవరకొండ గారు. అర్జున్ రెడ్డి మూవీ తర్వాత విజయ్ దేవరకొండ గారు ఇండస్ట్రీలో మంచి యంగ్ స్టార్ గా రెడీ అయ్యారు. కానీ ఆయన మాట్లాడే బోల్డ్ స్టేట్మెంట్స్, ఆయన యాటిట్యూడ్ వల్ల చాలా సార్లు న్యూస్ లో కాంట్రవర్సీ క్రియేట్ అయ్యాయి. 2017 లో అర్జున్ రెడ్డి, విజయ్ దేవరకొండ ఈ మూవీస్ తన కెరీర్ లోనే టర్నింగ్ పాయింట్ అయ్యాయి. ఆ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కానీ అదే సమయంలో చాలా పెద్ద వివాదాలు కూడా అయ్యాయి. సినిమాలోని చాలా లిప్ లాప్స్, ఫ్రస్ట్రేషన్ యాంగిల్స్, హీరో చూపించిన అగ్రెసివ్ నేచర్ కి పెద్ద డిబేట్స్ కూడా జరిగాయి. కొందరు ఆ సినిమాలను కల్ట్ క్లాసిక్ అంటుంటే ఇంకొంతమంది టాక్సిక్ లవ్ స్టోరీస్ అంటున్నారు. సో దీని వల్ల విజయ్ దేవరకొండ గారు కూడా చాలా సార్లు కాంట్రవర్సీకి గురయ్యారు. సో ఈ రోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి మామ. అండ్ అలాగే మన ఛానల్ కి కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి.